హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సూపర్ హెల్దీ టేస్టీ కేక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కేక్లో మైదా షుగర్ వాడకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయిన బెల్లం మరియు గోధుమ పిండితో ఈ కేక్ని తయారు చేయబోతున్నాం. ఈ కేక్ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు అండ్ హెల్దీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే బెల్లాన్ని తురిమి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలోకి హాఫ్ కప్ వాటర్ని కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇవి నార్మల్ వాటరేనండి. 10 నిమిషాల తర్వాత బెల్లం కొంచెం కరిగిపోయి ఉంటుందండి. ఒకసారి మంచిగా విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఎటువంటి ఫ్లేవర్ లేని పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి. అలానే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ అండ్ బెల్లం తురుము మంచిగా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి విస్కర్తో. డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయడం కోసం ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దానిలోకి 1.25 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని వీటన్నింటిని జల్లించుకోవాలి. గోధుమ పిండి బెల్లం సిరప్ మంచిగా కలిసేలాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. మిల్క్ మొత్తం ఒకటేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. స్మూత్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కేక్ టేస్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం నేను ఇక్కడ ఖర్జూరాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే కొన్ని బాదాంని, కొన్ని కిస్మిస్ని కూడా చిన్న చిన్న పీసెస్లా చేసి వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి. ఒక కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. కేక్ టిన్ కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ టిన్ని ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. ఓవెన్ లేకుండా కేక్ని బేక్ చేయడం కోసం ఈ విధంగా గ్యాస్ ఆన్ చేసి ఏదైనా కడాయిని పెట్టుకోండి. కడాయిని ముందుగా 5 నుంచి 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత దీనిలోకి ఏదైనా స్టాండ్ని కానీ లేదా స్టీల్ ప్లేట్ని కానీ పెట్టుకోవాలి. ఈ స్టాండ్ పైన కేక్ టిన్ని సెంటర్లో వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. 25 to 30 మినిట్స్ తర్వాత కేక్ మనకు పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. ఈ విధంగా ఏదైనా నైఫ్తో చెక్ చేసుకుంటే ఇలా క్లియర్గా వచ్చినట్లయితే కేక్ మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని డీమోల్డ్ చేసుకుంటే మనకు హెల్దీ అండ్ టేస్టీ వీట్ ఫ్లోర్ అండ్ జాగరీ కేక్ రెడీ అయిపోయినట్లే అండి. ఈ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ అందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన తెలుగు ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.